ప్రాంతం ఏదైనా సరే మున్సిపాలిటీ యొక్క వాళ్ళ నిర్వాహకం ఒకే రకంగా ఉంది. ఎవరూ పట్టించుకోరు, దేన్ని పట్టించుకోరు. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణ నల్గొండ జిల్లాలో ఒక వాటర్ ట్యాంక్లో, అంటే ఆ ట్యాంక్ నుంచి ఆ నగరానికి తాగునీరు వెళ్తుందండి. ఆ ట్యాంక్లో ఒక శవం పడి ఉంది. మరి ఎంత కాలం నుంచి పడి ఉందో తెలీదు. మరి అదే నీళ్ళని పాపం ప్రజలు తాగుతూ 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 ఉన్నారు. ఏం దౌర్భాగ్యం అండి. కనీసం తాగే నీటి మీద కూడా ధ్యాస లేకపోతే ప్రభుత్వాలకి, మున్సిపాలిటీలకి ఎవరు బతుకుతారు? ఎక్కడ ఆరోగ్యం వస్తుంది? ఎన్ని రకాల మనం కేర్ తీసుకున్నా సరే వాటర్లోనూ గాలిలోనూ తేడా వస్తే మనుషులు ఎలా బతుకుతారు? మరి రేవంత్ రెడ్డి అయినా సరే ఇలాంటి విషయాల మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే ఇంకా ప్రపంచంలో ఎవరు బతకలేరు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాల్లో ఎవరు బతకలేరు, ఆరోగ్యంతో ఉండలేరు.